This video is for educational and informational purposes only. Please do your own research before applying. 7,565 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ అయితే కొంచెం సేపటి ముందే రిలీజ్ చేశారు. నేను రిలీజ్ చేసిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ జాబ్స్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 12th క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ మీరు యావరేజ్గా 40,000 నుంచి 45,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో మీరు 21 అక్టోబర్ కంటే ముందే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని మాత్రం లైక్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాం. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే గవర్నమెంట్ జాబ్స్ వెంటనే మీకు వీడియోస్ చేస్తాం. కాబట్టి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కానిస్టేబుల్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. మీరు కావాలంటే అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ అయితే మీకు ఎస్ఎస్సి వాళ్ళు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ మీకు 7,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ ఉంటుంది. మీకు వేకెన్సీ 7,565 ఉన్నాయి. మీకు కేటగిరీ కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ కూడా ssc.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో వేకెన్సీస్ని డివైడ్ చేశారు. మీకు చూడొచ్చు. ఫస్ట్ కానిస్టేబుల్ ఇన్ ఎగ్జిక్యూటివ్ మేల్ దానికి 1,900 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ మేల్ అంటే అదర్స్ ఉంటాయి కదా, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 107 ఉంటుంది. అండ్ కానిస్టేబుల్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కమాండో దాంట్లో అయితే 106 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ దాంట్లో అయితే 1,047 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని సపరేట్గా డివైడ్ చేశారు. ఇవన్నీ మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన జనరల్ పోస్టులు అనమాట. టోటల్ వేకెన్సీ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు మేల్ దాంట్లో 4,000 ప్లస్ ఉన్నాయి, ఫీమేల్ దాంట్లో 2,400 ఉన్నాయి. అలా కేటగిరీ వైజ్గా చూస్తే జనరల్ వాళ్ళకు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ అందరికీ తెలుసు, కానీ ఓబీసీ అంటే కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. సో జనరల్లో మీకు 3,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 700 ప్లస్, ఓబీసీలో 600, మీకు ఇంకా ఎస్సీలో 1,300, ఎస్టీలో 600. టోటల్ మీకు 7,565 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు పే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఇస్తారు. అండ్ మీకు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ఇస్తారు. అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 40,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళకి 100% మన ఓన్ స్టేట్లోనే MCQ టైప్లోనే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు PE ఇంకా PMT అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. మీకు జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ 15 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్వాలిఫికేషన్ అయితే 10+2 ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా మీకు మస్ట్గా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇదైతే 100% మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. 10+2తో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ మీకు లైసెన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా లైసెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కాకపోతే కొంచెం తక్కువ ఉంటారు కదా. ఉన్న వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఉంటే మాత్రం 100% షేర్ చేయండి. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సో అండ్ ఈ 25 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ అంటే ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది. 22 సెప్టెంబర్ రోజు రిలీజ్ అయింది, ఈవినింగ్ అట్లా రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ వచ్చేసి మీకు 22 సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం
21 అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేయకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు అప్లికేషన్ ఫీ ఉంటుంది, చెప్తాను, అందరికీ ఉండదు. అప్లికేషన్ ఫీ కూడా 22 అక్టోబర్ వరకు పే చేయాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి డిసెంబర్ లేదా జనవరి 2026లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో మీకు అప్లికేషన్ ఫీ చూస్తే ఎస్సీ ఎస్టీ ఎక్సో సర్వీస్మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఎస్ఎస్సీలో ఇదో పెద్ద అడ్వాంటేజ్, వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి కూడా 100 రూపీసే ఉంటుంది. సో చాలా అంటే చాలా బెనిఫిట్, చాలా తక్కువ అప్లికేషన్ ఫీతో మంచి జాబ్స్ కాబట్టి ఎవరు మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో హౌ టు అప్లై అంటే ఫస్ట్ మాన్యువల్గా చూద్దాం, దాని తర్వాత మీరు ప్రాక్టికల్గా కూడా చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో ఫస్ట్ మీరు ssc.gov.official వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ని మన వీడియో కింద కామెంట్స్లో పిన్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఓటీఆర్ చేసుకోకపోతే ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి, దాని తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతుంది, లైక్ అప్లోడ్ మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేయాలి. తర్వాత సబ్మిట్ చేసి సేవ్ అండ్ కాపీ క్లిక్ చేసి మీరు ఆ కాపీని సేవ్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు మెసేజ్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. మీకు 4 days ముందు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, మీరు ఎగ్జామ్ సెంటర్ వస్తుంది, ఎగ్జామ్ వెళ్ళి రాస్తే సరిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకోవచ్చు లాగిన్ లేదా రిజిస్టర్ ఉంటుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉన్నా లేకపోయినా లాగిన్ లేదా రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, ఇంకా ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి కొంచెం కిందకి క్యాప్చాని ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలి. లేదు మీకు అకౌంట్ లేదనుకో, కింద రిజిస్టర్ నవన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి, 1 time రిజిస్ట్రేషన్. అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోండి, అకౌంట్ లేని వారు ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ ప్రాసెస్లో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే నేము, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వాలి. తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక మంచి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చి డిక్లరేషన్ చేసి మీ ఓటీఆర్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి ఇక్కడ మళ్ళీ లాగిన్ అయిపోతే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో లైవ్ ఎగ్జామినేషన్లో మీకు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ 2025 అని వస్తుంది. సో ఇక్కడ కింద అప్లై అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్, అవన్నీ ఇచ్చేసాక అప్లోడ్స్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తంబు, సిగ్నేచర్ అవన్నీ అడుగుతుంది. అప్లోడ్స్ దగ్గర ఇవన్నీ ఇచ్చేసి మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ఒకసారి ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అవన్నీ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు 7,000కి పైగా 7,500కి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ చేశారు. సో మీరు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.